మేడం నమస్తే అండి. ఏం పేరు మీ పేరు? కుమారి అండి. ఓకే మేడం, ఇప్పుడు తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. సో ఏంటి మేడం మరి ఎలా ఉండబోతుంది? ముఖ్యంగా మనం మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఉన్నాం కాబట్టి, సో ఈటల రాజేంద్ర గారు బీజేపీ నుంచి, రాగిడి లక్ష్మారెడ్డి గారు బీఆర్ఎస్ నుంచి, అదేవిధంగా పట్నం సుల్తా మహేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి ఉన్నారు. ఎవరు గెలిచే అవకాశం? ఈటల రాజేంద్ర గారు సార్. ఈటల రాజేంద్ర గారు. ఎందుకని కారణం అండి? ఆయన ఆరోగ్య శాఖ మంత్రిగా కరోనా వచ్చినప్పుడు మంచి హెల్ప్ చేశారు సార్. అవునా? సో అది బాగా ఆయనకు ఉపయోగపడింది. ఓకే. సో ఇప్పుడు ఎంపీ అయితే మంచి సేవలు అందిస్తారని నమ్మకం ఉందా? నమ్మకం ఉంది సార్. ఎందుకు బీజేపీని ఎందుకు అనుకుంటున్నారు మీరు? అంటే సెంటర్లో మంచి పనులు చేశారు. మోడీ గారి ద్వారా అయోధ్య స్థాపించారు. ఆయన ఒక మంచి పేరుంది. అందువల్ల కొంచెం బీజేపీ అంటే అందరికి మంచి పేరుంది. మూడోసారి కూడా ఆయన ప్రధానమంత్రి అవుతాడని అందరూ అంటున్నారు. అవుతారు సార్, పక్క అవుతారు. మీరు కూడా కోరుకుంటున్నారు? మేము కూడా కోరుకుంటున్నాం సార్. ఓకే. మరి ఇప్పుడు మనకి 17 ఎంపీ స్థానాలు కదా, ఎన్ని స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది బీజేపీ? 10 వస్తాయి సార్. 10? మరి కాంగ్రెస్ ఇక్కడ అధికారంలో ఉంది కదండి. ఉంది కానీ పరిపాలన మంచిగా లేదు సార్. ఇప్పుడు ఆయన 6 గ్యారెంటీ మీద మీకేం పెద్దగా మంచిగా? మాకేమీ ఇవ్వలేదు సార్. ఫ్రీ కరెంట్ అన్నారు, ఇంతవరకు ఇవ్వలేదు. 2500 ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. అది సార్ 100 రోజులు అయిపోయింది. 150 రోజులు అవుతుంది. 150 రోజులు అవుతుంది. గ్యాస్ లేదు, గ్యాస్ కూడా లేదు. మరి బస్సులో ప్రయాణం చేస్తున్నారు? బస్సులో అయితే ఉండలేదు సార్, కొట్టుకుంటున్నారు. మీరేం చేస్తుంటారు? కూరగాయల షాప్? ఓన్లీ వెజిటేబుల్, మామూలు కిరాణా షాప్ సార్. నేను బీజేపీలో ఒక నెంబర్ సార్. ఓకే సరే సార్, మొత్తానికైతే ఈసారి అంటే ఈటల రాజేంద్ర గారికి ఎంత రావచ్చు అనుకుంటున్నారు మెజారిటీ? చెప్పలేను సార్. చెప్పలేదు. 10 సీట్లు అయితే గ్యారంటీ. ఏం కాదు. అన్న నమస్కారం, ఏం పేరు అండి మీ పేరు? నా పేరు శ్యామ్ అండి. శ్యామ్. ఓకే. ఏది మీరు బజ్జీల బిజినెస్ అన్న? మరి ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్న ఐడియా ఉందా మీకు? ఐడియా ఉందా? సరే, మరి ఇప్పుడు మల్కాజ్గిరి నియోజకవర్గానికి ఇప్పుడు ఇక్కడ మనం తిరుగుతూ ఉన్నాం. ఈ నియోజకవర్గంలో మరి బీజేపీ, బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ పార్టీ 3 పోటీ పడతా ఉన్నాయి. మన 17 ఎంపీ స్థానాలు తెలంగాణలో. మరి ఏంటి, ఎవరికి వెళ్తారు ఇక్కడ ఈ మల్కాజ్గిరి? గెలిపించుకుంటాం మేము అందరం. కారణం ఆయన బాగా పనిచేస్తారు, లేబర్ అందరినీ బాగా చూస్తారు. నమ్మకం ఉంది, కంపల్సరీ గెలుస్తారు. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కానీ బీజేపీ గెలుస్తుంది. ఎంపీ పక్క. కాంగ్రెస్ పార్టీ ఇవ్వదండి. టీఆర్ఎస్ వచ్చినా కానీ మనకి ఇదే గెలుస్తుంది అండి. పోటీ ఇచ్చినా కూడా గెలుస్తుంది. కలవలేదండి. మంచి పనులు అయితే చేస్తారు. నమ్మకం ఉంది. దేశంలో మోడీ కంపల్సరీ అండి. అన్ని పనులు చేస్తున్నారు కదా, మోడీ కంపల్సరీ. బీజేపీ కంపల్సరీ వస్తుంది. 400 సీట్లు అంటున్నారు. మరి కంపల్సరీ గెలుస్తారు. అంతే. మళ్ళీ మూడోసారి వస్తుందండి. పిఎం గా మళ్ళీ. ఓకే. థ్యాంక్ యూ.